నమస్కారం అండి, దిస్ ఇస్ #you. దివ్యల దువ్వాడ వాట్ ఎవర్ షీ ఇస్, ఈ కరిగిపోయే కర్పూర దీపం ఈ రోజు కొత్తూరు పోలీస్ స్టేషన్కి అయితే రమ్మని పోలీసులు ఆదేశించారు. దువ్వాడ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పైన అలాగే అచ్చెం నాయుడు గారి పైన చేసిన వ్యాఖ్యలకి అవి ఏఐ వీడియో అని చెప్పి ఆ రోజు తప్పించుకుంటే మాకు ఈ ఆన్సర్ సరిపోలేదు బిడ్డ, నువ్వు మళ్ళీ ఇంకోసారి రా తాత అని చెప్పి 27వ తారీఖు రమ్మని పిలిచారు. సో ఇవాళ మళ్ళీ జంట ఇద్దరు వస్తారు, డంగ్ డింగ్ డింగ్ అనుకుంటే మధ్యాహ్నం 2:30కి దిగిపోతారు. ఇప్పుడు 12:40 అయింది, ఇంకో గంటన్నరలో వాళ్ళిద్దరు డింగ్ డింగ్ అని దిగుతారు. ఇవాళ వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఒక 10 ప్లకార్డులు ఎక్కువ తెచ్చుకుంటారు. ఈసారి ఖచ్చితంగా పెట్రోల్ తెచ్చుకుంటారు, అగ్గిపెట్టి మర్చిపోయి వస్తుంది దివ్యల. ఇది అందరికీ తెలిసిన విషయమే. దివ్యల మొన్న చేసిన చిల్లర గోల రోడ్డు పైన నిజంగా అంటే మనకి నాకు ఆమె మాట్లాడేది వింటే ఎలా ఉంటుందంటే, మామూలుగా రోడ్డు మీద అంతా స్టీల్ సామాన్లు కొంటాం ఇది కొంటాం అని గట్టిగా మైకులు పెట్టి అరుస్తారు. అదే రీతిలో ఒక చిల్లరగా మాట్లాడుతూ ఉంటుంది ఆవిడ. రోడ్డు పైన కూర్చుని పోలీసులు అందరినీ ఏ అని చెప్పి బెదిరించి, ఇది కాకుండా నీ అయ్య జాగీరా నీ అబ్బా జాగీరా అని మాట్లాడుతూ పోలీసులు తోసేస్తూ, అబ్బో ఇంకా లోపల ఉన్న మా నాయకుడు ఏ నాయకుడు వాట్ నాయకుడు తనకి తను నుంచోలేడు, సొంత కూతుళ్ళని భార్యని తుంగలో దొక్కి ఈ రోజు నీతో పాటు ఉంటున్నాడు పెద్ద గొప్ప నాయకుడు. ఈ గొప్ప నాయకుడు ఏం మాట్లాడాడండి, ఎమ్మెల్సీని లోపల పెడతారేంటండి అన్నారు. ఎడిటర్ గారు ఒకసారి ఏంటి ఇక్కడ ఒక ఎమ్మెల్సీగా ఒక ప్రజాప్రతినిధిగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించి వైఎస్ఆర్సీపీకి సంబంధించి నేను ఏమైనా ఆరోపణలు చేస్తుంటే ఆ ఆరోపణల మీద వాళ్ళు అడుగుంటే బాగుండేది. సో ఈ ఎమ్మెల్సీ ఏ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ నాకైతే తెలియదు. ఈ ఎమ్మెల్సీ దువ్వాడ ఈ రోజు కనుక రాకపోతే ఈ జంట ఇద్దరికి అరెస్ట్ వారెంట్ అయితే జారీ అయ్యేటట్టు కనిపిస్తుంది. వాళ్ళు కావాల్సిందే అది. ఈ రోజు ఎక్కడ లైమ్ లైట్ అనేది లేకుండా రీల్స్ షార్ట్స్ చేసుకుంటూ వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్న తరుణంలో అనుకోని హైప్ వచ్చేసింది. ఆ హైప్ ని లోపల ఉన్న రాజా బయట ఉన్న రాజుకి నువ్వు బాగా లేపాలమ్మా అందరికని చెప్పి ప్రోత్సహించినట్టు మనకు అనిపించింది. లిటరల్లీ వీళ్ళకి చిన్న అవకాశం దొరికితే చాలండి, రాష్ట్రంలో రచ్చ చేయడానికి ముందుంటారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని అన్నారు కదా అని చెప్పి వదిలేస్తే రేపు ఈ జంట కూర్చుని ప్రతి ఒక్క ఛానల్లో ఇంటర్వ్యూలు ఇచ్చేసి రెచ్చిపోయి ఇంకా ముఖ్యమంత్రిని తిట్టేస్తారు. దువ్వాడు ఏమనుకుంటాడంటే తన స్థాయికి మించిన ఆలోచనలు ఉంటాయండి దువ్వాడికి. అంటే తను ఎలా ఫీల్ అవుతాడంటే తనకి తన లోపల ఈ క్యాండిడేట్ ఎలా అనిపిస్తుందంటే, మొన్న ఇంటర్నెట్లో కూడా జోకులు నడిచినాయండి. ఏంటంటే రాజా నా పుట్టినరోజు వస్తుంది, నాకు కూడా రాష్ట్రం గిఫ్ట్ ఇవ్వంటే దువ్వాడు ఇచ్చేసినట్టు ఆ లెవెల్లో ఊహించుకుంటారు. వాళ్ళు ఎక్కడ తగ్గరండి, త్రిష విజయ్ లెవెల్లో ఊహించుకుంటారు వీళ్ళు. వాళ్ళతో కంపేర్ చేయడం కూడా తప్ప, అసలు నేను ఇక్కడ క్షమించండి. ఇది కాకుండా దువ్వాడు కంపేర్ చేసుకున్నాడండి, పక్క రాష్ట్రంలో సీఎం చూసారు కదా మాలాగే అని చెప్పి కూడా మాట్లాడాడండి బాబు. అవి కొన్ని అఘాయిత్యాలు జరిగినాయి, ఇవన్నీ ఇంతవరకు కూడా మనం బ్రతికి బట్టగట్టున్నాం. సో ఎనీవేస్ ఇవాళ అయితే కొత్తూరు పోలీస్ స్టేషన్కి 2:30-3 మధ్యలో వీళ్ళైతే రావాలి. వీళ్ళు ఖచ్చితంగా వచ్చి తీరుతారు. వీళ్ళకి హడావిడి కావాలి, జనాలు కావాలి. కళింగుల పైన దాడి జరుగుతుందని చెప్పి ఈ రోజు ప్రచారం చేసి ఈ రాష్ట్రంలో మోస్ట్ అన్సేఫ్ గా ఉంది కళింగులను ప్రూవ్ చేయడానికి. అది కాకుండా వీళ్ళకి అర్జెంట్ గా అరెస్ట్ కావాలి. ఈ రోజు కనుక రోడ్డు మీద ఈవిడ వచ్చి మళ్ళీ భరతనాట్యం కూచిపూడి చేసి రెచ్చిపోయి అగ్గిపెట్టి మర్చిపోయి వచ్చిందంటే జనాలు చాలా నిరుత్సాహపడతారు ఈవెన్ చూసి. ఇది కాకుండా రాజుకి ఎక్కడ మైలేజ్ లేదు, అతను గెలవడండి. నెక్స్ట్ టైం అతను గెలవడం ఇంపాసిబుల్. ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా నేను గెలిచేస్తా అని చెప్పి ప్రగల్భాలు పలుకుతాడు ఈ క్యాండిడేట్. సో ఎన్ని ప్రగల్భాలు పలికినా కూడా నెక్స్ట్ టైం ఈ క్యాండిడేట్ గెలవటం అనేది చాలా ఇంపాసిబుల్. సో అర్జెంట్ గా మైలేజ్ పుంజుకోవడానికి ఈ రోజు కొత్తూరు ఇన్సిడెంట్ నీళ్ళు వాడుకోవడం ఖాయం, ఎలాగన్నా వాడుకుని తీరుతారు ఈ రోజు. సో ఈ జంట ఆదర్శ జంట మరి కొద్దిసేపట్లో మనందరి ముందుకు వచ్చి తాండవం సృష్టించబోతుంది. ఈ తాండవం మామూలుగా ఉండదు, ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు, మస్తీలో ఉంటుంది. ఒకవేళ ఈ జంట రాకపోతే అరెస్ట్ కి మాత్రం రంగం సిద్ధం అనే లెవెల్లో అనిపిస్తుంది. పోలీస్ ఆర్డర్స్ ని ధిక్కరించి వీళ్ళు కనుక ఈ రోజు ఇన్వెస్టిగేషన్ రాకపోతే దాట్స్ ఇట్, గేమ్ క్లోజ్. సో ఈ రోజు ఈ జంట వస్తారా రారా దీనిపైన మీ ఒపీనియన్స్ ఖచ్చితంగా చేయండి. సాయంకాలం వాళ్ళు చేసిన పెంట మీద మీకు ఖచ్చితంగా ఇంకొక అప్డేట్ ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.